హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు గోదావరి జిల్లాలోని సస్యశ్యామలమైన ఒక గ్రామం ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. మరి ఇది మీరు చూస్తున్నది తూర్పు గోదావరి జిల్లాలోని నిడదవోలు మండలంలో ఉన్న జీడిగుంట అనే గ్రామం అన్నమాట. ఇక్కడ మరి గ్రామం మొదటి నుంచే కూడా మనకి చక్కని పచ్చని పంట పొలాలు మరి కనులు విందు చేస్తూ ఉంటాయి. దూరంగా మరి తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, మరి ఊడుతున్నటువంటి పంట పొలాలు, మరి అటు ఇటు కూడా రోడ్డుకి ఇరువైపులో కూడా మరి చక్కని పచ్చదనం మనకి కళ్ళకి ఇంపుగా ఉంటూ మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఈ ఊరు నేను ఎందుకు తీస్తున్నాను అంటే ఇది మా అత్తవారు ఊరు అనమాట. ఈ ఊరు ఎల్లుండైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎంచేతంటే స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన మనసులో ఉన్నటువంటి కల్మషం లేని మనుషులు ఉన్నటువంటి మరి ప్రజలు ఈ గ్రామాల్లో ఉంటారు. అటువంటి గ్రామంలో నేను కూడా ఒకనైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. గత మరి పెళ్ళైన కాడి నుంచి 40 సంవత్సరాల సుమారు నుంచి నాకు ఈ గ్రామంతో పరిచయం ఉందన్నమాట. ఇక్కడ చూడండి, అటు ఇటు అరటి చెట్లు, మామిడి చెట్లు, వావ్, ఎంత ఎటు చూడండి అంత పచ్చదనం. చూడండి, ఇటువైపు రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ కూడా దూరంగా మరి పామాయిల్ తోటలు, కొబ్బరి చెట్లు, వావ్, ఏమి చెప్పని అసలు నేను మాటలకు సరిపోవట్లేదు అనమాట. ఇది గ్రామం మొదలైంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆలయం, ఇది ఏదో ఆలయం కనబడుతుంది. ఇది ఏం ఆలయం అబ్బా? వనువులమ్మ తల్లి, వనువులమ్మ తల్లి ఆలయం, గ్రామదేవత అనమాట. ఇక్కడ జీడిగుంట గ్రామం యొక్క గ్రామదేవత. మరి అమ్మవారి యొక్క ఆలయంతో స్టార్ట్ అయిందనమాట. కొద్ది ఎదురికి వెళ్ళేటప్పటికి ఈ సెంటర్లో రామాలయం. ఈ రామాలయం కూడా ఎంత చూడముచ్చటగా ఉందో చూడండి. గతంలో మరి సింగిల్ స్టేర్ ఉండేది, ఇప్పుడు దీన్ని డబుల్ స్టేర్ కింద ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కలిసి ఎంతో ఐకమత్యంగా చక్కని ఆలయాన్ని నిర్మించుకున్నారు ఇక్కడి ప్రజలు. ఆ తర్వాత ఇంకా ఎదురుకెళ్ళినట్లయితే ఇదంతా కూడా జీడిగుంట యొక్క మెయిన్ రోడ్ అనమాట. నేను మెయిన్ రోడ్ నుంచే వెళ్తున్నాను, ఇంకా సైడ్ రోడ్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్ని ఇది రామాలయం. ఈ ఊర్లో ఉన్న ఆలయాలు, పెద్ద ఆలయాలు ఇది ఒకటి అనమాట. దానికి ఎదురుపైన లెఫ్ట్ సైడ్ని ఇది శివాలయం అనమాట. శివాలయం దాని ప్రక్కనే ఇదిగో ఇక్కడ దీని ప్రక్కనే సాయిబాబా టెంపుల్, అలాగే నవగ్రహ టెంపుల్ కూడా ఉందన్నమాట. అక్కడి నుంచి కొద్దిగా ఎదురుకెళ్ళినట్లయితే ఇదిగో ఇక్కడ పంచాయతీ, గ్రామ పంచాయతీ. ఇది మా మావయ్య గారి ఇల్లు. ఇంకా చివరికి వచ్చినట్లయితే ఇదిగో పెద్ద చెరువు. ఊర్లో ఇంకా చెరువులు ఉన్నాయి, అయితే ఇది చాలా పెద్ద చెరువు. ఇది అన్నిటికంటే కూడా పెద్ద చెరువు అని అనుకుంటున్నాను నేను. ఎక్కువగా నేను ఊర్లో తిరగను, ఇక్కడికి వచ్చానండి ఇంట్లోనే ఉంటాను తప్ప. ఎప్పుడైనా గోదావరి గట్టికి వెళ్తూ ఉంటాను, లేకపోతే పొలాల గట్టులకి ఇలాగే తిరుగుతూ ఉంటాను అనమాట. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఈ చెరువు గట్టుని ప్రక్కన. అలాగే ఇది గ్రామ చావడి. మరి గ్రామ చావడి గతంలో ప్రతి పల్లెటూరులో ఉంటాయి. గతంలో ఇవి పూరిల్లుగా ఉండేవి అనమాట. అటువంటివి ఇప్పుడు లేటెస్ట్గా చాలా బాగా కట్టుకున్నారు. చూస్తుంటేనే అక్కడ కొంచెం కూర్చోని అనిపిస్తుంది అనమాట. పక్కనే మరి రామాలయం ఉంది. అలాగే ఇదిగో ఈ చెరువు గట్టుని మరి రకరకాల పూల చెట్లు, కొబ్బరి చెట్లతోటి మరి ఎంతో ఆహ్లాదంగా ఈ వాతావరణం అయితే ఉంది. అందుకే మీకు చూపిస్తున్న చూడండి, ఇక్కడ పశువులు మేత మేస్తున్నాయి. వావ్! మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నా, లేకపోతే ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇటువంటి పల్లిసీమలో 2026 ఆగస్టు 6వ తేదీ గురువారం నాడు ఒక చక్కని సన్నివేశానికి, చారిత్రాత్మక ఘట్టానికి మరి తెరలేచింది. అదే మన భారతీయ సాంప్రదాయాన్ని మరి గ్రామాలు పట్టుకొమ్మలు అని చెప్పేసి అనుకుంటాం. ఆ విధంగా మరి ఎటువంటి సాంప్రదాయాన్ని పాటిస్తూ మరి
సృష్టి ఒక శక్తి స్వరూపిని నడిపిస్తుంది అని మనందరం కూడా భావిస్తాం. అదంతా కూడా దైవం యొక్క కృప. అటువంటి ఆ దైవానికి మనం మరి కృతజ్ఞమై మనల్ని చల్లగా చూడండి, మన కుటుంబాలను చల్లగా చూడండి అని మరి మన ఆషాఢ మాసం సందర్భంగా మన ఇంటి ఆడపడుచులకి ఏ విధంగా అయితే సారే చీర మరి సమర్పిస్తామో, మన ఇంటికి పిలిచి ఏ విధంగా పంపిస్తామో స్వీట్ కావిడితోటి, అదే పద్ధతిని ఆ సాంప్రదాయాన్ని మరి పాటిస్తూ భావి తరాల వారికి మరి మన యొక్క సాంప్రదాయాన్ని పాటించేలాగా, ఇది క్యారీ ఫార్వర్డ్ చేసేలాగా చక్కని మరి సాంప్రదాయాన్ని ఇక్కడ పాటించడం కోసం మరి గ్రామస్తులంతా కూడా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రావి చెట్టు తరతరాలుగా ఇక్కడ మరి అమ్మవారు వనుగులమ్మ తల్లి స్వయంభూగా వెలిసింది. ఆ అమ్మవారికి తమ కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించడం కోసం మరి అందరూ కూడా ఉదయాన్నే 108 కలశాలతోటి మరి ముత్తైదులందరూ కూడా హాజరయ్యారు. ముందుగా మరి ఫణి గారు, అక్కడ ఉన్నటువంటి పండితులు ఫణి గారు పంచామృతాభిషేకం చేసి ఆ తర్వాత 108 కలశాలతోటి గంగాజలంతో అమ్మవారిని అభిషేకించారు. ఆ తదుపరి మరి గ్రామం అంతా ప్రతి ప్రధాన కూడల్లోనూ కూడా ప్రతి ఇంటి వైపు నుంచి కూడా వెళ్తూ మరి చక్కని ఊరేగింపు కూడా చేయటం జరిగింది. అమ్మవారికి సారే పట్టుకుని స్వీట్ కావిళ్ళతోటి ఊరేగింపు కూడా చేశారు. మరి అది ఎంత అద్భుతంగా జరిగిందో ఏమిటో మనం ఇప్పుడు ఆ వీధుల్లోకి వెళ్ళి అక్కడ జరిగినటువంటి అమ్మవారి దగ్గరికి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి వస్తున్నారో మరి దాన్ని మనం ప్రత్యక్షంగా చూద్దాం రండి. Thank you.
సందర్భంగా మరి మీరందరూ కూడా చేయాల్సారే తీసుకొచ్చారు. అసలు ఈ విధంగా చేయడం, ఈ కార్యక్రమం ఎలా చేయడము మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీ పేరుటము మా జనగ్రామ తల్లికి మేము చాటి పెట్టాలని పెట్టుకుంటామండి. నిరీక్షణ సంస్థక బండపుత్ర మదోయుక్త బాల విక్రమనందిత అంత్యాంబ విరజిత విషంగవదతోషిత విశుక్ర ప్రాణ హరణ వార ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు అందరూ ఇంకా ఈ విధంగా ఏకదారిగా వాళ్ళకి వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చారు అనేది చెప్పండి. మేము ఆడవాళ్ళమంతా కూడా పసుపు కుంకుమ కోసం ఎప్పుడు పూజలు చేసుకుంటూనే ఉంటాం. అలాగే ఈ అమ్మవారికి కూడా అలాగే పూజ చేసే ఆవిడ పసుపు కుంకుమ సారిగా పెట్టి మేము కూడా అది కావాలని కోరుకుని అమ్మవారిని ప్రార్థిస్తూ పూజలు చేసుకుంటూ ఉంటాం. మా ఇంటి ఆడపడుచులు ఆషాఢ మాసంలో ఎలా పెట్టుకుంటామో సారి, అలాగే ఈ అమ్మవారికి కూడా మా గ్రామం తరపున మేమందరూ కూడా భక్తితో మా వదులమ్మ తల్లి అమ్మవారికి సారి పెట్టుకున్నామని అందరూ అనుకుని చేసుకుంటున్నాము. చాలా మంచి ఆలోచన. మరి మన భారతీయ సాంప్రదాయం, మన కుటుంబాలు చాలాగా ఉండాలి, మన ఇంటి పెద్దలందరూ చాలాగా ఉండాలి, మన ఆడపడుతులు చాలాగా ఉండాలి, మమ్మల్ని అందరినీ చల్లగా చూడబోవాలి. మన ఇంటి ఆడపడుతులు ఏమైతే ఆషాఢ మాసంలో తీసుకొచ్చి తీరాసారి మరి సారి అంటామో అలాగే అమ్మవారికి మరి తీపి కారణాలు తీసుకొచ్చి చల్లగా చూడబోతాయి. గుణములమ్మ తల్లి మరి అందరూ కూడా ఈ విధంగా ఒక్క రాజుకు వచ్చి మరి అమ్మవారిని ఈ విధంగా వేడుకోవడం చాలా బాగుంది. చాలా పండుగ పండుగ తనీయసి భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ నిస్తులానేల చుకురా నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖ హంత్రి సుఖప్రద దుష్ట దూర దురాచార సమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి. నా పేరు బారంపూడి ఫణికుమార్ అండి. అది ఈరోజు విశేషంగా మా వధువులమ్మ తల్లికి మొత్తం గ్రామం అంతా కలిసి ఆడవాళ్ళు అందరూ కూడా కలిసి అనుకుని ఈ గ్రామోత్సవం జరుపుబడుతుంది. అందుకని అంటే అసలు ఆషాఢ మాసంలో ఈ సారేసి ఎందుకు పెట్టాలంటే అమ్మవారికి మన ఆడపడుచులకి ఎలా అయితే ఆషాఢ మాసంలో ఆ సారే అది ఎలా పెడతామో అలాగే తర్వాత వచ్చేది కూడా శ్రావణ మాసం, దాని ముహూర్తాన్ని కూడా ఆలోచించుకుని ఈ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ మాసం సారే పసుపు కుంకుమ చీర అండ్ గాజులు అలానే చలివి పానకాలతో మన ఆడవచ్చిన అయితే ఎలాగా పంపిస్తామో అమ్మవారికి కూడా ఈ రోజు అలాగే పెట్టి కుంకుమ పసుపు అమ్మవారితో పసుపు కుంకుమతో అష్టోత్తర శతనామాలతో కుంకుమ ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరిపి తమ అంటే మా ఇంటి వాళ్ళకు కూడా మాకు కూడా ఆడవారితో సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యములు భోగభాగ్యాలతో పాటు చూడమని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఆవిడకి ఈ ఊరి ఆడవాళ్ళందరూ కూడా స్త్రీలందరూ కూడా కలిసి వచ్చి ఈ ఆషాఢం సారే అమ్మవారికి ఇవ్వడం జరుపుబడుతుంది. ఆషాఢ మాసంలో ఆయా గ్రామ దేవతలకు గ్రామస్తులు చీర సారే అంటే ఆషాఢ పట్టి సమర్పించడంలో ఉన్న అసలు కథ మన పెద్దలు చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా గోదావరి జిల్లాలో ఆషాఢ మాసం అనగానే మనకు అమ్మవారి జాతరలు, బోనాలు, ఊరు వాడ జరిగే సంప్రదాయ ఉత్సవాలు గుర్తుకు వస్తాయి. ఈ పవిత్ర మాసంలో గోదావరి జిల్లాల గ్రామాల్లో గ్రామ దేవతలకు అంటే వనుగులమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారెమ్మ, మావుళ్ళమ్మ, పొంతుల ముసలమ్మ వంటి పేర్లు ఉన్నటువంటి అమ్మవార్లకి గ్రామస్తులంతా కలిసి సారి సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఒక ముఖ్యమైన ఆచారం. ఈ సారి సమర్పణ వెనుక ఉన్న సామాజిక మరియు సాంస్కృతిక ఆధ్యాత్మిక విశేషాలు చూసినట్లయితే మొదటిది కృతజ్ఞతా భావంతో నైవేద్యం సమర్పించడం. ఒక ప్రక్క ప్రకృతికి, మరొక వైపు శక్తికి పూజ చేస్తారు. గోదావరి జిల్లాలనగానే వ్యవసాయం ప్రధాన వృత్తి. ఆషాఢ మాసం సమయంలో తొలకరి వానలు కురిసి పంట పనులు ఊపందుకుంటాయి. ఈ సమయంలో వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలందరూ పాడి పశువులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గ్రామ దేవతను వేడుకుంటారు. అమ్మవారు ఆ గ్రామ సంరక్షకురాలుగా భావిస్తారు.
ఆ తల్లికి కృతజ్ఞతగా పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, గాజులు, నైవేద్యం అంటే అంబలి, పాయసం, పానకం వంటివి సమర్పిస్తారు. కొత్త బట్టలతో కూడిన పళ్ళ్యాన్ని సారీ రూపంలో ఇస్తారు. ఇది సామాజిక ఐక్యత మరియు సమైక్యతను కూడా ప్రతిబింబిస్తాయి. అంటే సోషల్ యూనిటీ అండ్ హార్మోనీని ప్రతిబింబిస్తాయి అన్నమాట. గ్రామ దేవతల జాతరలు లేదా సారీ సమర్పణ కార్యక్రమంలో ఆ గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వస్తారు. కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ వేడుకలో పాలు పంచుకుంటారు. గ్రామంలోని ప్రతి ఇల్లు సారె తయారీలో లేదా సమర్పణలో భాగస్వామ్యం అవుతుంది. ఇది గ్రామంలోని ప్రజల మధ్య ఐక్యతను, పరస్పర బంధాలను మరింత గట్టిపరుస్తుంది. మరొక విషయం ఏంటంటే పూర్వకాలంలో ఆషాఢ మాసంలో వాతావరణ మార్పుల వల్ల వర్షాకాలంలో రకరకాల వ్యాధులు అంటే కలరా, డయోరియా వంటివి అంతుచిక్కని రోగాలు ప్రబలేవి. గ్రామస్తులు వీటిని గ్రామ దేవతల ఆగ్రహంగా లేదా దుష్టశక్తుల ప్రకోపంగా భావించేవారు. గ్రామ దేవతకు సారి సమర్పించి శాంతింపజేస్తే ఆ గ్రామ ప్రజలకు ఎలాంటి రోగాలు, అపశకనాలు రాకుండా కాపాడుతుందని, గ్రామ సరిహద్దులను దుష్టశక్తుల నుండి రక్షిస్తుందని ప్రజల ప్రగాఢమైన నమ్మకం. ఇది సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణకు అంటే కల్చరల్ హెరిటేజ్ కూడా ఉపయోగపడుతుంది. అది ఎట్లాగంటే గోదావరి జిల్లాలో ఏ శుభకార్యం జరిగినా లేదా పండుగ వచ్చినా ముందుగా గ్రామ దేవతకు సారి సమర్పించడం ఆచారంగా వస్తుంది. ఇది మన పూర్వీకులు మనకు అందించిన సంస్కృతి. జై వదులమ్మ మాతాకి, జై వదులమ్మ మాతాకి. హర హర పార్వతీపతే, హర హర మహాదేవ. గోవిందా 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 గోవిందా. ఈరాజు శ్రీయామి ఎలా ఇచ్చిండమ్మా? కళ్ళు ఇచ్చింది. సమస్త దేవతాంతకు సాధిసిత్యర్థం. అక్కడ హార్ తీసుకోండి. కనిపించింది. నీరాజం దర్శనం నీరాజనాథం పుష్పార్జున సమర్పయామి. నీరాజం దర్శయామి. మీరు పుష్పాలంటే పుష్పాలు కట్టుకున్న మంత్రం కూడా. నమో రుచాయ బ్రాహ్మణే రుచం బ్రాహ్మం జనయంతః దేవాగ్రదల్పనస్త్రేవం బ్రాహ్మణ విద్యాగ్రస్లేవ అస్మసే శ్రేష్ఠని లక్ష్మీశ్వరత్నయోహోరాత్రే భారస్మి నక్షత్రానుపమ సంవ్యాత్తం ఇష్టం మనీషాణ మనీషాణ ఓం సర్వం మనీషాణ ఓం దాతా ప్రస్తాద్యముదయ శ్రీ ప్రేతో భూత్వా జుహ్యా రాజమన్మహం శ్రీయః పంచాదశ సంచ శ్రీకామసుతం జపేత్ ఆనంద కద్దమ శ్రీవా చిక్రీత ఇతి విశ్రుతాః శైస్తే పుత్ర స్వయం శ్రీదేవి దేవతాః పద్మావనే పద్మష్మంతం కరోతుమాం చంద్రాభాం లక్ష్మీ పీసానం సూర్యాభాం శ్రీమేశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే. ధనమగ్నే ధనం వాయు ధనం సూర్య ధనం వసో ధనం ఇంద్ర బృహస్పతి వర్ణం ధర్మశ్రుతే వైనతే సోమం పిపరుత్ర సోమేంద్రనస్ సోమిని మహేంద్రాది సోమిని నక్రోధ నగదాస్య ధర్మలో భువనశుభామతి భవతు పుణ్యానం భక్తానాం శేషో ఉక్తం జపే సదా. వర్షంతి దేవి పావని దివాభేతి యద్విత హరోహం సర్వబీజానం నవ బ్రహ్మజిషోజిహే. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాని కక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్రాద పద్మమయ సన్నుదస్వ. వ్యాసా పద్మాసనస్థా విప్రియగణిధరి పద్మపత్రాయితాక్షి గంభీరావత్తరాభిస్థాన భైనవితా సుప్రవస్తోత్తర్య. లక్ష్మీ దివే గజేంద్రైః మణి కనకస్తైస్తాముదంహేముకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యుక్త. లక్ష్మీ క్షీర సప్తజనజననీయం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్నందగడా. అమ్మ ఎక్కడ కాదు అక్కడ మీ పురుషుల మీదుగా 3 సార్లు ప్రక్షణ చేయండి. ఓం యానికానిష పాపాన్ని జన్మానిష కృతానిష తాని ప్రక్షంటే ప్రదక్షిణ పదే పదే పాపోహం అపకర్మాణం పాపాత్మ పాపశం వా. కృపయా దేవా రక్ష రక్షో మహేశ్వర ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలో బోనాలు ఎంత వైభవంగా జరుగుతాయో గోదావరి జిల్లాలో గ్రామ దేవతలకు సారి సమర్పించే వేడుకలు కూడా అంతే భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతాయి. గోదావరి జిల్లాలో ఆషాఢ మాసపు సారి సమర్పణ అనేది కేవలం ఒక మూఢనమ్మకం కాదు, అది ప్రకృతితో మమేకమైన జీవన విధానం, గ్రామ ప్రజల ఐక్యతా చిహ్నం మరియు కష్ట సుఖాల్లో తోడుండే గ్రామ దేవత పట్ల చూపించే అచంచలమైన భక్తికి నిదర్శనం. ఈ సంప్రదాయం నేటి ఆధునిక కాలంలోని గ్రామీణ ప్రాంతాల్లో తన విశిష్టతను కోల్పోకుండా సజీవంగా ఉంచుతుంది. ఇంతటి చక్కటి సాంప్రదాయాన్ని భావితరాలకు స్ఫూర్తిగా అందిస్తున్న మన ఇంటి దేవతలైన మన మాతృమూర్తులకు, ఆడపడుచులకు, మహిళా లోకానికి జేజేలు పలుకుదాం. మరి ఇది అందరి ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యంగా భావిద్దాం.
హింద్.